ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎడ్లపాడు మండలం లింగరావుపాలెం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ, ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. వివాహాది శుభకార్యాల్లో ఉద్యోగ విరమణ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. దేవుని ఆశీస్సులు వారిపై ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్సీ. సోమవారం చిలకలూరిపేట పట్టణంలో మెగా మెడికల్ క్యాంప్ వార్డుల్లో నిర్వహించేందుకు ఎమ్మెల్యే శ్రీకారం. వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు. పసుమరులో చిలకలూరిపేట రూరల్ పోలీసులు దాడి. కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడి. 4 అరెస్టు, 2 కోడి పుంజులు, 3 బైకులు, 2500 స్వాధీనం. 5 ఏళ్లలో కనీసం ఎక్కడ రోడ్లపై చిన్నగుంత పూడ్చిన వారు, ఒక రైతు కుటుంబానికి అండగా నిలిచి 1 ఎకరా దిగుబడి పెంచలేని వారు పనిచేస్తున్న ప్రజాప్రభుత్వంపై విమర్శ చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ముక్కు మొహం తెలియని వారిని నమ్మి మోసపోయిన గ్రామ ప్రజలు ఇప్పటికైనా తమ భవిష్యత్తుతో పాటు గ్రామాలు, రాష్ట్ర అభివృద్ధిపై ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని పత్తిపాటి హితో పలికారు. గత పాలకులు తమ స్వార్థం చూసుకుని రోడ్లపై గుంతలు, రైతులకు చింతల్ని, కష్టాల్ని కనుకగా అందించారన్నారు. ఎడ్లపాడు మండలం లింగరావుపాలె, జంగీజ్ ఖాన్ పేట గ్రామాల్లో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న పత్తిపాటి తొలుత లింగరావుపాలెం నుంచి బోయపాలెం వరకు 2.40 కోట్ల నాబడి నిధులతో నిర్వహించిన బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని రైతులకు వెళ్లి వారితో మాట్లాడి సాగు విధానాల్లో అనుసరించడానికి చంద్రబాబు ప్రవేశపెట్టిన పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే లింగరావుపాలెం కేంద్రంగా చుట్టుపక్కలున్న అన్ని ప్రధాన గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని పత్తిపాటి చెప్పారు. బోయపాలెం, రింగరావుపాలెం, ఎడ్లపాడు, లింగరావుపాలెం, ఫిరంగిపురం, లింగరావుపాలెం రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశామని, త్వరలోని నాదెండ్ల లింగరావుపాలెం రోడ్డు కూడా పూర్తవుతుందన్నారు. జగన్ చేసిన అప్పులు తీర్చడంతో పాటు ప్రజల ఆదాయం పెంచి సంక్షేమాభివృద్ధిని సమపాలనలో ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన లక్ష్యమన్నారు. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కొండవీడు కోటను జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామని, కొండవీడును టెంపుల్ టూరిజం గా అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలు గర్వించేలా మారుస్తామని పత్తిపాటి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత ఉన్న కొండవీడు కోట అభివృద్ధితో వ్యాపారం, వ్యవసాయంపై ఆధారపడి బ్రతికే కుటుంబాలకు ఆదాయం పెరుగుతుందన్నారు. జాతీయ రహదారికి కొండవీడును అనుసంధానించే పనులను ఎట్టి పరిస్థితుల్లో మార్చి నాటికి ప్రారంభమయ్యేలా చూస్తామని ఈ సందర్భంగా పత్తిపాటి హామీ ఇచ్చారు. 3 చెరువులు కొండపై ఉండడం కొండవీడు పర్యాటక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. నూతన సాగు విధానాలు అవలంబించే దిశగా రైతాంగాన్ని సన్నద్ధం చేసేందుకు ముఖ్యమంత్రి పంచసూత్రాలు ప్రవేశపెట్టారన్న పత్తిపాటి గత ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయం, మోసం మాటల్లో చెప్పేది కాదన్నారు. 2,40,00,000 రూపాయలతోటి నాబార్డు నిధులు బోయపాలెం నుంచి లింగారావుపాలెం. ఎందుకంటే 5 ఏళ్లు గత ప్రభుత్వం చూశారు. ఆ పార్టీకి ఓటు వేసిన వాళ్ళని ఆలోచించమంటున్నాను నేను. ఎందుకంటే ఈ పల్లెల్లో కొంతమంది ఉన్నారు ఇంకా పార్టీకి ఓటు వేసేవాళ్ళు. 5 ఏళ్లలో ఈ రోడ్డు కానీ, ఎడ్లపాడు మండలంలో కానీ ఒక్క పని చేస్తుంటే ఆ పార్టీలో కొనసాగవచ్చు, తప్పులేదు. నేను మా పార్టీకి బలవంతంగా రమ్మను, ఆలోచించమంటున్నాను. 5 ఏళ్లుగా ఒక బొచ్చ మట్టి కూడా మీ రోడ్డుకు వేయనటువంటి వాళ్ళకి ఇంకా ఆ పార్టీలో కొనసాగాలనా అనేటువంటిది ఆత్మ విమర్శ చేసుకోమంటున్నాను. నేను రాగానే 2,40,00,000 రూపాయలతోటి బోయపాలెం టు లింగారావుపాలెం, ఎడ్లపాడు టు లింగారావుపాలెం, నాదెండ్ల లింగారావుపాలెం కూడా చేయటం జరుగుద్ది. మన ఫిరంగిపురం టు లింగారావుపాలెం అన్ని రోడ్లు పూర్తి చేశాం. 4 రోడ్లు కూడలిలో ఉంది లింగారావుపాలెం, కాబట్టి 5 రోడ్లు కూడలి. మా శ్రీగారు చెప్తున్నాడు అత్యధిక దిగుబడి తీసుకొచ్చారు రైతు ఈ గ్రామంలో. కాబట్టి ఎంత చైతన్యవంతం ఉందో అంత అభివృద్ధి కూడా మీ గ్రామంలో జరుగుతుంది, జరిగింది. కాబట్టి ఈరోజు ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ముక్కు ముఖం తెలియకపోయినా ఫస్ట్ టైం వచ్చి ఓటు అడగగానే వేసినందుకు 5 ఏళ్లలో ఏం సాధించారు, ఏ ఒక్క పనైనా చేశారా, ఈ పని మేము చేశామని చెప్పే అవకాశం ఉందా వాళ్ళకి, ఈ పని మేము పూర్తి చేశాము ఈ గ్రామంలో అనేది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. గుంతల రోడ్లు అప్పచెప్పారు నాకు.
గుంతల రోడ్లు నేను వచ్చిన సంవత్సరం 3 నెలల్లో అన్ని రోడ్లు పూర్తి చేస్తున్నాం. అన్ని రోడ్లు. ఇది కూడా ఎన్ని రోజులకు అయిపోద్ది నాగేశ్వరరావు? మార్చిలోపు ఈ రోడ్డు కూడా అయిపోద్ది. ఎడ్లపాడు ఏంటి రాఘవయ్య గారు? నీళ్లకు ఒకటే ఉంది, అన్నీ అవుతాయి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఏ పని మిగలదు. కానీ ప్రజల్లోనే మార్పు రావాలి. ఒకసారి వాళ్ళు ముఖం తెలియకపోయినా వస్తే వీళ్ళు, అటువంటి వాళ్ళు ఓట్లేస్తే 5 ఏళ్ళు ఎంత నష్టపోయారు, ఎంత వెనకబడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు, గుంతల రోడ్లలో పోతా ఎంత తిట్టుకున్నారు. తిట్టుకున్నా వాళ్ళకి సిగ్గు లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు తిరిగి మళ్ళా రాకుండా ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఆలోచించమంటున్నాను. బలవంతం చేయం. మీకు ఇష్టమైతే ఆ పార్టీలో ఆత్మవిమర్శ చేసుకోమంటున్నాను. నేను ఎవరుంటే మంచి జరుగుద్ది. మేము ఈ పార్టీలోనే ఉంటామంటే ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు కారు. పనిచేసే నాయకుడు ఉండాలి, పనిచేసే ప్రభుత్వం ఉండాలి. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఆదాయం పెంచాలి, అప్పులు కట్టాలి, పేదవాళ్ళకు పంచాలి. ఇది చంద్రబాబు గారి నినాదం. సంక్షేమం, అభివృద్ధి. అమరావతి రాజధాని, పోలవరం, కొండవీడు కోట నేను డెవలప్ చేస్తే ఈ మండలం ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతుంటే ఎంత విలువలు పెరుగుతాయో మీ భూములు, మీకు ఎన్ని రకాల పనులు దొరుకుతాయి, ఎన్ని రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు ఆలోచన చేయమంటున్నాను. నేను నేషనల్ హైవే కనెక్షన్ ఇప్పిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో చౌడవరం దగ్గర కనెక్షన్ ఇస్తాం. నాయుడుపేట, చౌడవరం, వెంకయ్య చౌడవరం దగ్గర మా శ్రీనివాస్ ఉన్నాడుగా. ఎన్ని 5 కిలోమీటర్ల నుంచి మార్చి లోపల శాంక్షన్ తెస్తాను. ఎటువంటి పరిస్థితుల్లో మార్చి లోపల శాంక్షన్ తీసుకొచ్చి నేషనల్ హైవేకి కొండవీడు కనెక్షన్ ఇస్తాం. వదిలిపెట్టే ప్రశ్న లేదు. కొండవీడు పర్యాటక కేంద్రం, టెంపుల్ టూరిజం, నరసింహస్వామి దేవాలయం ఉంది, ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం. ఈ కొండవీడు కోటకి ఒక పూర్వ వైభవం. కోటప్ప కొండ ఏ విధంగానైతే ముందుకెళ్తా ఉందో అభివృద్ధి చెందుతూ, అదే విధంగా నరసింహస్వామి టెంపుల్ పైన 3 చెరువులు ఎక్కడ ఉండవు ఈ రాష్ట్రంలో. కొండవీటి కొండ మీద 3 చెరువులు ఉన్నాయి, ఎక్కడ లేవు. అటువంటి ప్రసిద్ధమైనటువంటి చెందినటువంటి కొండవీటి కోటకి పూర్వ వైభవం తీసుకొస్తాం. ఎడ్లపాడు మండలం లింగరావుపాలెం గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్ నందు వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ పదవి విరమణ చేస్తున్న జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత మేడబలిమి మేరీ సౌరీలు రిటైర్మెంట్ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్ అవుతూ గ్రామస్తులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు, అంతేగాక విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఇంతమంది సమక్షంలో జరగడం చాలా అభినందనీయమన్నారు. అలాగే ప్రతి ఉద్యోగి రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవడం అనేది జీవితంలో 30 సంవత్సరాల సర్వీస్ చేసిన దానికి గుర్తింపుగా, తృప్తిగా జరగాలని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ కోరారు. అది మేరీ సౌరీల విషయంలో నిజమైందని అన్నారు. ఆమె చేసినటువంటి సర్వీస్ అంతా కూడా స్కూల్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు, గ్రామస్తులకు, స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఆమె ద్వారా అందినటువంటి సేవలు ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతాయన్నారు. అందువల్లే గతంలో పనిచేసినటువంటి ఆ స్కూల్స్ గానీ, అలాగే గత 3 సంవత్సరాల నుంచి స్కూల్ నుండి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే కాకుండా గ్రామస్తులంతా కలిసి వచ్చి ఆమెకు సన్మాన వేడుకను ఘనంగా నిర్వహించారని అన్నారు. ఈ సందర్భంగా పదవి విరమణ చెందినటువంటి మేరీ సౌరీలు మరి రాజశేఖర్ గురించి మాట్లాడుతూ శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ కి నా ప్రత్యేక ధన్యవాదాలంటూ, ఇది మీ అందరికీ తెలిసిన విషయమైనా మరలా నేను చెప్తున్నాను, మరి రాజశేఖర్ సింపుల్ అండ్ జెంటిల్మెన్ అని ప్రస్తుత రాజకీయ నాయకులందరూ సేవ చేస్తూ ఆస్తులు సంపాదిస్తూ ఆడంబరంగా జీవిస్తున్నారు. కానీ ఆయన నిజాయితీగా, నిస్వార్థంగా, నిరాడంబరంగా జీవిస్తున్న గొప్ప వ్యక్తి అని, అలాంటి వారు నా రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావడం, నన్ను సన్మానించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నంబూరి శివరామకృష్ణ, ఆలోకం వెంకటలక్ష్మీనారాయణ, ఆలోకం శ్రీనివాసరావు, షేక్ మహబూబ్ సుబాని, మండెపూడి శ్రీనివాసరావు, రావురి నాగేశ్వరరావు, కొల్లా పేరయ్య, మధుగురి మల్లికార్జునరావు, కోయ సీతారామయ్య, నంబూరి బ్రహ్మం, మండెపూడి అప్పారావు, షేక్ ఫేషు, నంబూరి సురేష్ బాబు, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మరి ఈరోజు రిటైర్ అవుతూ ఇంతమంది గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, అంతేకాక విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు ఇంతమంది సమక్షంలో
ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవడం అనేది జీవితంలో 30 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి దానికి గుర్తింపుగా, అంతేకాకుండా రిటైర్మెంట్ అనేది ఒక తృప్తిగా జరుగుతుంది. అది మేరీ సోరెల్ గారి విషయంలో నిజమైంది. ఆమె చేసిన సర్వీస్ అంతా కూడా ప్రజలకి స్కూల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, అట్లాగే అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు కానివ్వండి, ఆమె ద్వారా అందినటువంటి సేవలు ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయినాయి. కాబట్టి గతంలో పనిచేసినటువంటి పాఠశాల నుంచి 3.5 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ స్కూల్ నుంచి, అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఒక పెళ్లి ఫంక్షన్ లాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది ఆమె యొక్క ఘనతగా నేను భావిస్తూ ఉన్నాను. కొత్తలోనే 3.5 సంవత్సరాల్లోనే ఒక పీఈటీగా ఆమె ఇక్కడ పనిచేస్తూ గ్రామస్తుల యొక్క అభిమానాన్ని చూరగొనటువంటిది మామూలు విషయం కాదు. ఆమె యొక్క మంచితనం, ఆమె యొక్క నడవడిక, ఆమె ఈ గ్రామస్తుల యొక్క అభిమానాన్ని చూరగొనడానికి ప్రధానమైనటువంటి కారణమైంది. చిలకలూరిపేట పట్టణంలోని అడ్డ రోడ్డులో అర్బన్ ఎస్ఐ చెన్నకేశవులు వాహనాలు తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారం లేని ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి ద్విచక్ర వాహనదారులకు ఫైన్ విధించారు. ఎస్ఐ చెన్నకేశవులు ద్విచక్ర వాహనదారులకు కొన్ని సూచనలు తెలియజేశారు. తప్పనిసరిగా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, సీ-బుక్ అవసరమైనవి దగ్గర ఉండాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్ఐ చెన్నకేశవులు వెంట ద్విచక్ర వాహనాల తనిఖీలో ట్రాఫిక్ ఏఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. క్యాంపు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మరియు నిర్మూలన 2017 చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ అమృతవల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించకూడదని, ప్రతి ఒక్కరు కూడా సమానత్వం కలిగి ఉండాలని పేర్కొన్నారు. డిసెంబర్ 1 అంతర్జాతీయ ఎయిడ్స్ దినం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, పల్నాడు జిల్లా హెచ్ఐవి నియంత్రణ సమీకృత వ్యూహం, దిశ మరియు క్యాంపు స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరుపేట ఏఆర్టీ సెంటర్ మెడికల్ ఆఫీసర్ వంశీకృష్ణ పాల్గొని మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వారికి మనోధైర్యం కలిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, వారికి ప్రభుత్వ పథకాలు మొత్తం చేరువయ్యే విధంగా చూడాలని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల వ్యాధి ప్రభావం కంటే వారి పట్ల చూపించే వివక్షత వల్ల మనోధైర్యం కోల్పోయి మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకోవడం, అనారోగ్యంతో క్షీణించి చనిపోవడం జరుగుతుందన్నారు. ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. అలాగే చిలకలూరుపేట లాయర్ మదాసు భానుప్రకాష్ పాల్గొని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి దుస్తులు ఉన్నటువంటి చట్టం 2017 సేవ చేస్తున్న వారు క్షేత్రస్థాయిలో అవగాహన చేసుకుని ఈ చట్టం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉందని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఏరియా హాస్పిటల్ ఐసీటీసీ కౌన్సిలర్ కె హనుమంతరావు మాట్లాడుతూ రాబోయే రోజులందరూ సమిష్టిగా కృషి చేసి రాష్ట్రంలో, దేశంలో, జిల్లాలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు పనిచేసే ప్రాంతంలో వారికి వివక్షత చూపించకూడదని, ప్రయాణ రవాణా వాహనాల్లో వారి పట్ల వివక్షత చూపించకూడదని, హెచ్ఐవి ఎయిడ్స్ టోల్ ఫ్రీ 1097 పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంపు స్వచ్ఛంద సంస్థ మేనేజర్ కె పవన్ కళ్యాణ్ మరియు డేటా ఆపరేటర్ వి శివ, ఏఎన్ఎం ఐ ఊహ మరియు స్టాఫ్ పాల్గొన్నారు. ఈ వ్యాధి రాదని తెలిసిన తర్వాత జనం భయపడి వాళ్ళు దూరంగా పెడుతున్నారు కాబట్టి ఇటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి 18 ఏళ్ళు నిండిన తర్వాత దీనివల్ల ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఒక పార్ట్నర్తో కూడా కలిసి రూమ్లో సపరేట్గా ఉండేటువంటి అవకాశం కూడా ఈ చట్టం ద్వారా కల్పించబడింది. అంతేకాకుండా ఎవరైనా సరే మరి ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో ఈ పరీక్షలు చేసిన తర్వాత మరి తొందరపడి ఆ పేషెంట్కి
ఆ నర్సులు కానీ, కంపౌండర్లు కానీ, టెక్నీషియన్స్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ఇవి మనకు తెలుసు కదా, చదివాం కదా అని చెప్పేసి ఆ విషయాలన్నీ కూడా రివ్యూ చేయకూడదు. అది డాక్టర్ గారి ద్వారా మాత్రమే పేషెంట్కి తెలియాల్సిన అవసరం ఉంది. లేదంటే దీనికి సంబంధించిన కౌన్సిలర్ ద్వారా చెప్పాలి. కానీ తొందరపడి మీకు ఇలా ఉంది అని చెప్పి అది కూడా చట్టరీత్యా నేరం. ఉద్యోగాలు చేస్తున్నాము, హాస్పిటల్లో ఉన్నాం, తర్వాతనే డాక్టర్ గారు చెప్పారు కదా, మనకు తెలుసు కదా అని చెప్పి ఏమాత్రం కూడా కంపౌండర్లు, నర్సులు. చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వారి యొక్క మొబైల్ ఫోన్స్ ను చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి అనిల్ కుమార్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సుమారు 10 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ బాధితులతో మాట్లాడి సెల్ ఫోన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరాలకు గురి కాకుండా చూడాలని సూచించారు. ప్రతిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యులు మామిడి కోటేశ్వరరావు బిఎస్ఎన్ఎల్ రిటైర్ ఉద్యోగి ఈ నెల 15న స్వర్గస్థులయ్యారు. వారి జ్ఞాపకార్థ కూడిక వారి స్వగృహం నందు ఏర్పాటు చేయగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శ్రీ మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణ ప్రముఖ సంఘ సేవకులు కాసరామ శ్రీను కుమార్తె వివాహం ఈ నెల 26న తెనాలిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ఘనంగా జరిగింది. చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు రిసెప్షన్ వేడుక శనివారం వైభవంగా జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు భార్గవి, డాక్టర్ రాకేష్ కోమల్ ను ఆశీర్వదించి నిండు నూరేళ్లు పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని, భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వదించారు. ఈ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమంపల్లి వెంకట సుబ్బయ్య, వెంట ఇమ్మడి జానకిపతి, వేజర్ల కోటేశ్వరరావు, సయ్యద్ హిదాయుల్లా, గ్రంథి ఆంజనేయులు, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఆత్మరక్షణ విద్యలో కుంగ్ఫూకు ఉన్న ప్రాధాన్యత, ఆదరణ ఎప్పటికీ తగ్గడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు నరేష్ వంటి సినిమా నటులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ విద్యను ప్రోత్సహించడంలో విశేష కృషి చేశారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ఈ విద్యపై ఆసక్తి పెంచుకోవాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. నరసరావుపేటలో న్యూ మార్క్స్ కుంగ్ఫూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన శిక్షకులకు మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, ప్రముఖ నటులు నరేష్ చేతుల మీదుగా నిర్వాహకులు బ్లాక్ బెల్ట్ ను అందజేశారు. బ్లాక్ బెల్ట్ అందించిన అనంతరం పత్తిపాటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ గా న్యూ మార్క్స్ కుంగ్ఫూ ఆర్గనైజేషన్ నిలిచిందని పత్తిపాటి తెలిపారు. అటువంటి సంస్థ నేటి యువతకు కుంగ్ఫూను చేరువ చేయడం అభినందించాల్సిన అంశమన్నారు. అన్ని రంగాల్లో యువకులతో పోటీ పడుతున్న నేటి యువతులు తమ స్వీయ రక్షణ కోసం కుంగ్ఫూ, కరాటే వంటి విద్యలు నేర్చుకోవాలని పత్తిపాటి సూచించారు. నరసరావుపేటకు చెందిన ప్రముఖ నటి, దర్శకురాలు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు గ్రహీత స్వర్గీయ శ్రీమతి విజయ నిర్మల విగ్రహ ఏర్పాటుకు కుంగ్ఫూ ఆర్గనైజేషన్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లు పత్తిపాటి చెప్పారు. విజయ నిర్మల విగ్రహ ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా పత్తిపాటి నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, కామినేని సాయిబాబు, గట్టినేని రమేష్, న్యూ మార్క్స్ కుంగ్ఫూ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. రవిబాబు గారు ఈ కుంగ్ఫూకి సంబంధించి ఎక్కడున్న సౌత్ ఇండియాలో రవిబాబు గారికి పెట్టింది పేరు కుంగ్ఫూ. చిలకలూరుపేటలో జరిగిన, నరసరావుపేటలో జరిగిన, దక్షిణ భారతదేశంలో ఎక్కడ జరిగినా ప్రముఖంగా ముందుండేటువంటిది మా రవిబాబు గారు తమిళనాడు నుంచి. వారికి తోడు మా రాజశేఖమణి గారు, వారికి తోడు మా చక్రపాణి గారు. చక్రపాణి గారు ఈరోజు ఇట్టున్నాడు కానీ ఆ రోజుల్లో పెద్ద హీరో, సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే రాష్ట్రం అంతా పేరు పొందారు. ఆ విధంగా ఈరోజు ఈ కుంగ్ఫూ నాగేశ్వరరావు గారు, రామకృష్ణ గారు ఇక్కడ ఒక అకాడమీని ఏర్పాటు చేసి ఈ కుంగ్ఫూలో 4 రకాలైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఆత్మరక్షణ కోసం ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నారు. దాంట్లో ప్రముఖంగా నాగేశ్వరరావు గారు,
మరియు రామకృష్ణ గారు. ఆ విధంగా స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి అవకాశం, మెయిన్ రోల్ వారిది. రాజశేఖరమణి గారు ఇటువంటి వాటిల్లో మంచి ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. రిటైర్డ్ ఎస్పీగా ఉండి వైజాగ్లో ఉంటూ కూడా నరసరావుపేటలో ఇది రెండవసారి రావటం. పోయినసారి మిట్టపల్లి కాలేజీలో పెట్టారు, ఈరోజు మళ్ళా ఇక్కడ H6 హోటల్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దానికి ఆ రోజు కూడా డాక్టర్ మన నరేష్ గారు మరి ఎంతో బిజీ ఉండి 8 సినిమాల నిర్మాణంలో పూర్తి స్థాయిలో ఉండి దీని పట్ల అంత ఆసక్తి చూపుతూ నరసరావుపేట రావటం అంటే మరి గట్టిగా మనం అభినందించాలి నరేష్ గారిని. ఆ విధంగా ఈ యొక్క కుంఫు నరసరావుపేట, చిలకలూరుపేటలో కూడా దీనికి చాలామంది ఉన్నారు. దీన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళు కానీ, నేర్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్స్ కూడా పెడతా ఉన్నారు. ఈసారి కాంపిటీషన్ మా నరేష్ గారు కూడా చిలకలూరుపేట వస్తానని కూడా చెప్తా ఉన్నారు. ఎంటర్ ద డ్రాగన్ తో చాలా ఫేమస్ అయింది. నేను కూడా న్యూమా స్టూడెంట్ నేను కూడా. అయితే ఒక ఆర్గనైజేషన్ కుంఫు ఆర్గనైజేషన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళి ప్రతి జిల్లాలో కూడా దీనికి ఒక కమిటీ వేసి అక్కడ బాలికలు బాలల దగ్గర నుంచి బెటాలియన్స్ వరకు కూడా ట్రైనింగ్ ఇస్తూ ఈ యొక్క గొప్ప డిఫెన్స్ మెకానిజంని ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని బలాన్ని చేకూర్చి తీసుకెళ్ళిన ఆర్గనైజేషన్ మూల స్తంభం అయినండి. సైలెంట్గా కూర్చున్నాడు. నాయకత్వం ఉంటే ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రం అయినా ముందుకు పోతున్నాడు. నిజంగా ఇప్పుడు మన రామరాజ్యం ఒక మంచి రాజ్యం రాష్ట్రంలో దేశంలో కూడా వచ్చింది. అద్భుతమైనటువంటి ప్రగతిని ఆంధ్రప్రదేశ్ సాధిస్తుంది. ఈరోజు ఎక్కడా లేనటువంటి ఒక అభివృద్ధి ఈ రోజున గర్వకారంగా నేను ఆంధ్రుడు తెలుగువాడు చెప్పినటువంటి పరిస్థితి ఈ రోజున తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా చాలామంది ఎక్కడెక్కడి నుంచో అవార్డ్స్ కూడా తీసుకోవడానికి వచ్చారు ఎక్కువ. అందుకని నేను సమయం ఎక్కువ మాట్లాడటం లేదు. వీళ్ళందరూ కూడా ప్రతిపాటి పుల్లారావు గారు పెద్దలు వారి యొక్క ఆశీర్వాదంలో ఈ యొక్క అవార్డ్స్ కూడా అందరూ కూడా తీసుకొని ఈ రోజున ఇంకొక లాస్ట్ అండి, కుంఫు నేర్పించడం తప్ప కుంఫుకు ఒక సిలబస్ బుక్ నేను ఎప్పుడు చూడలేదండి. 1979లో నేను కుంఫు నేర్చుకున్నాను. ఫస్ట్ టైం చరిత్రలో అది శ్రీజో మాస్టర్ శ్రీజో రవికుమార్ గారికి ఘనత చెబుతుంది. ఆ బుక్ కూడా ఈ రోజున చరిత్రలో నిలిచిపోయిన పుస్తకం పత్తిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యే గారు వారి చేతుల మీద వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఎడిషన్లో సార్ ఆయన చేతుల మీద రిలీజ్ అయింది కాబట్టి ఆయన ఫోటో కూడా దానికి ఒక మెమరీగా బ్యూటిఫుల్గా పెట్టి దీన్ని మన దేశం అంతా కూడా తీసుకెళ్లాలని కూడా నేను ప్రార్థిస్తూ చాలా మాట్లాడాలి కానీ మాట్లాడాలంటే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. చాలా సంతోషంగా ఉందండి. ఒక నిండు సభ, నేను ఎప్పుడు చెప్తుంటాను, నిండు సభ అంటే మందితో నిండిన సభ కాదు, మంచి మనుషులతో నిండిన సభ. అటువంటి సభలో ఇటువంటి ఒక ఆనందంతో మాట్లాడుతున్న కళ్ళల్లో నీటి చెమర్చి మాట్లాడుతున్నానండి. నా చరిత్రలో మర్చిపోలేనటువంటి ఒక రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ అందరికి కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్. పదవీ విరమణ తర్వాత కూడా విద్యార్థులు పాఠశాల బాగోగులపై దృష్టి పెట్టే ఉపాధ్యాయులు అరుదుగా ఉంటారని, అలాంటి అతి కొద్ది మందిలో శ్రీమతి మేడిపల్లి మేరీ సౌరీలు ఉండడం సహచర ఉపాధ్యాయులు విద్యార్థులు గర్వించాల్సిన అంశమని మాజీ మంత్రి శాసనసభ్యులు పొత్తిపట్టి పుల్లారావు తెలిపారు. లింగరావుపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన మేరీ సౌరీ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతిపాటి ఆమెను సత్కరించి అనంతరం విద్యార్థులు గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యాయామ ఉపాధ్యాయులుగా మేరీ సౌరీ విద్యార్థుల్లోని క్రీడా సామర్థ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించడంలో విశేష కృషి చేశారని, ఆమె అందించిన సేవలకు గుర్తుగా కార్యక్రమానికి వచ్చేసిన సహచరులు విద్యార్థులే నిదర్శనమని పత్తిపాటి తెలిపారు. పదవి నుంచి రిటైర్ అయ్యే రోజు కూడా ఆమె పాఠశాల అభివృద్ధికి సంబంధించిన అంశాలను తన దృష్టికి తీసుకురావడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు చెప్పారు. గ్రామ అభివృద్ధి విషయంలో లింగరావుపాలెం గ్రామస్తులంతా ఒకే తాటిపై నిలవాలని ఈ సందర్భంగా ప్రతిపాటి సూచించారు. లింగరావుపాలెం మహిళలకు రాజకీయ చైతన్యం ఎక్కువన్న ప్రతిపాటి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి సంఘటనల్ని నాడు వారు పార్టీపై చూపిన అభిమానాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, జిల్లా రైతు అధ్యక్షులు మద్దురి వీరారెడ్డి, టీడీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, పోపురి వెంకయ్య, తోకల రాజేష్, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన చిలకలూరిపేటకు మంచి రహదారుల ఏర్పాట్లో ముఖ్య భూమిక పోషించినట్లే నూతన రైల్వే మార్గంపై కూడా దృష్టి పెట్టాలని సావల్యాపురం నుంచి బాపట్లకు రైల్వే లైన్ ఏర్పాట్లను ఆవశ్యకతను కూటమి మరియు కేంద్ర ప్రభుత్వాలను సంప్రదించాలని బాపట్ల మరియు సావల్యాపురం రైల్వే సాధన సమితి సభ్యులు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు కోరారు. శనివారం ఆయన్ని తన నివాసంలో కలిసిన సభ్యులు నూతన రైల్వే మార్గం విధి విధానాలు సాధ్యాసాధ్యాలను వివరిస్తూ పల్నాడు ప్రాంతానికి కలిగే ప్రయోజనాలతో కూడిన వినతి పత్రాన్ని ప్రతిపాటికి అందజేశారు. సభ్యుల విజ్ఞప్తిపై స్పందించిన ప్రతిపాటి చిలకలూరిపేట పట్టణ కేంద్రం గుండా రైల్వే లైన్ నిర్మాణం జరిగితే నియోజకవర్గ ప్రజలకు ప్రయాణపరంగా వాణిజ్యపరంగా ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ అంశంపై గతంలోనే తాను ప్రభుత్వాన్ని సంప్రదించానని ఇప్పుడు మీరు కూడా కలిసి రావడం రైల్వే లైన్ ఏర్పాటుకు మార్గాన్ని సుగమం చేస్తుందన్నారు. హుంబ్లీ బెంగళూరు నుంచి వచ్చే రైల్స్ గూడ్స్లు విజయవాడ గుంటూరు మార్గంలో కాకుండా బాపట్ల రేపల్లె మచిలీపట్నం నరసాపురం చేరుకోవడానికి ఈ మార్గం తేలికగా ఉంటుందన్నారు. సావల్యాపురం బాపట్ల రైల్వే లైన్ సావల్యాపురం వెల్లల చెరువు సంతమాగులూరు కొండకావూరు చిలకలూరిపేట పెదనందిపాడు మీదుగా బాపట్లకు చేరుతున్నారు. ఈ లైన్ అటు కాకినాడ విజయవాడ చెన్నైకు ఇటు బెంగళూరు హైదరాబాద్ లకు అనుసంధానించి రైలు మార్గానికి చిలకలూరిపేట నుంచి కేంద్ర బిందువుగా నిలుస్తుందని పత్తిపాటి తెలిపారు. అంతేకాకుండా ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రమైన కోటప్పకొండ అభివృద్ధికి భక్తుల రాక మరింత పెరగడానికి ఈ రైల్వే లైన్ దోహదం చేస్తుందన్నారు. కొండకావూరు నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే కోటప్పకొండకు వెళ్లడం భక్తులకు తేలిక ప్రయాణమే అవుతుందని దీనిపై దేవాదాయ శాఖను కూడా సంప్రదించి రైల్వే లైన్ మార్గం సుగమయ్యేలా చూస్తానని ప్రతిపాటి సభ్యులకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కొండవీడును కూడా ఈ మార్గంలో అనుసంధానించేలా చూస్తానన్నారు. రైల్వే సాధనా సమితి సభ్యులు ఆలోచనలు అభిప్రాయాలను స్వాగతించి వారిని అభినందించిన ప్రతిపాటి ఈ ప్రాజెక్టుపై నరసరావుపేట పార్లమెంట్ సభ్యుల ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కూడా మాట్లాడాలని రైల్వే సాధనా సమితి సభ్యులకు సూచించారు. వారి సహకారంతో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టు కార్యరూపం దాల్చేగా ఐక్యంగా ముందుకెళ్తామని ప్రతిపాటి సభ్యులకు సూచించారు. రైల్వే లైన్ అంశాన్ని వీలైనంత త్వరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి చిలకలూరిపేట వాసుల ఆకాంక్షలు నెరవేర్చడానికి తన వంతు కృషి చేస్తానని ప్రతిపాటి స్పష్టం చేశారు. ప్రతిపాటిని కలిసిన వారిలో సావల్యాపురం బాపట్ల రైల్వే లైన్ సాధనా సమితి ప్రెసిడెంట్ గోగినేని నాగేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ గూడిపల్లి నాగభూషణం, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోలూరి శ్యామ్మోహన్ రావు, సెక్రటరీ తోటెస్ బ్రహ్మస్వాములు, ట్రెజరర్ మరియు ప్రచార కార్యదర్శి వెల్లంపల్లి రాము తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కన్వెన్షన్ నందు జరుగుతున్న ప్రముఖ వ్యాపారవేత్త కాసర్ రామశ్రీను కుమార్తె రిసెప్షన్ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువరులు భార్గవి రాకేష్ కొమ్మలను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. హీరో ఆరాధన వల్ల బాల్యదశ నుంచి మన యువత భవితకు నష్టం వాటిల్లుతుందని, హీరో పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. సినిమాలో నటించే వారిని లీడ్ యాక్టర్, లీడ్ యాక్ట్రెస్ అని కాకుండా హీరో అనే పదం వాడడం వల్ల హై స్కూల్ స్థాయి నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అందరి మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు. ఆ కారణం చేత మన యువత విలువైన సమయాన్ని, బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని, సినిమాలో నటించే నటులు అభినయించే పాత్రలను బట్టి కథానాయక, పాత్రధారులు లేక హీరో పాత్రధారి అని సంబోధించడానికి బదులుగా నేటి ఎంటర్టైన్ మీడియా హీరో అనే పదం ఉపయోగిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా సినిమాలోని లీడ్ యాక్టర్స్ వాళ్లకు వాళ్లే బిరుదుగా ఏదో ఒక స్టార్ అని పెట్టుకోవడం పరిపాటిగా మారిందన్నారు. విద్యార్థులు హై స్కూల్ స్థాయి నుంచి నటినటులను మరియు ముఖ్యంగా హీరో పాత్రధారులని ఆరాధ్యులుగా భావిస్తున్నారనే విషయాన్ని గుర్తించడానికి మనకు చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్న కంటే, తల్లిదండ్రుల కంటే ఆర్టిస్టులు ఎంతో గొప్పవాళ్ళుగా చూస్తున్నారని అన్నారు. కథానాయక పాత్రధారులకు 200 కోట్లు 300 కోట్లు రెమ్యునేషన్ కారణం చేత సినిమా ఖర్చు పెరిగిపోతుందని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా 10 రూపాయల మొక్కజొన్న పేలాలు వేయించి సగటు ప్రేక్షకుడి దగ్గర 600 వసూలు చేస్తున్నారని అన్నారు. అందువల్ల సగటు ప్రేక్షకుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారన్నారు. సినిమా ఖర్చు పెరగడానికి ప్రధాన కారణమైన ప్రధాన పాత్రధారుల వేతనాలతో పాటు ఇతర పాత్రధారుల వేతనాలను నిర్ణయించుటకు పరిశ్రమ నిబంధనలు పాటించే విధంగా విధి విధానాలను ప్రభుత్వం రూపొందించి అమలు చేయాలని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నారా చంద్రబాబు నాయుడు గారికి, రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయటం జరుగుతూ ఉంది. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ సంఘటన తర్వాత చాలా చర్చ జరుగుతూ ఉంది. సినిమా వాళ్ళని ఏ రకంగా చిన్న వయసులో 14-15 ఏళ్ల వయసు నుంచి ఏ రకంగా వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా ఈ ఎంటర్టైన్మెంట్ మీడియా, సోషల్ మీడియా, పత్రికలు కూడా ప్రమోట్ చేస్తున్న విధానం సరైనది కాదు అనేది దాని గురించి పరిశీలించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. అగ్రరాజ్యం అమెరికాలో సినిమాలో నటించేటువంటి వారిని లీడ్ యాక్టర్, లీడ్ యాక్ట్రెస్ అని మాత్రమే ఉదాహరిస్తూ ఉన్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో హీరో 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 అని చెప్పి నిరంతరాయంగా ఎవరికీ లేనటువంటి గౌరవాన్ని ఆపాదిస్తూ ఉన్నారు.
ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు, సరిహద్దులో పహారా కాసేటువంటి సైనికులు, శాస్త్రవేత్తలు, ప్రాణాలు కాపాడేటువంటి డాక్టర్స్ కంటే కూడా ఈవేళ పెద్ద ఎత్తున ఈ యువత అటువైపు మౌళ్ళు అవుతా ఉన్నారు. వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సాధించేటువంటి క్రమం వైపు కంటే కూడా ఈ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సినిమాల్లోకి నటించడానికి వచ్చేటువంటి వాళ్ళకు వాళ్ళే ఒక స్టార్ అనేది పెట్టుకొని దానికి ఇంకొక వెనకాల ఏదో తగిలించుకొని పదే 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 ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు. వారు ప్రమోట్ చేసుకోవటాన్ని మేము వ్యతిరేకించట్లేదు, కానీ నిరంతరాయంగా ఒక నిబంధనకు లోబడి పర్మిషన్ తెచ్చుకున్నటువంటి పత్రికలు, టీవీ ఛానల్స్లో కూడా అదే వాక్యాలను చేస్తూ ఉన్నారు. స్టార్స్ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి విమర్శించడం కోసం కూర్చునేటువంటి వాళ్ళు ఇది సరైనది కాదని చెప్పి చర్చాగోష్ఠిలో కూర్చున్న మేధావులు కూడా హీరోలు అంటున్నారు. కానీ వాళ్ళంతా కూడా హీరో పాత్రధారులు, కథానాయక పాత్రధారులు, నటులు అని ఉదహరించాల్సినటువంటి ఆవశ్యకతను గుర్తించండి. యువత భవిష్యత్తుని కాపాడే ప్రయత్నం చేసి ఆ వైపు నుంచి వాళ్ళ లక్ష్యాల వైపు మళ్లించడం కోసం ఈ లేఖను రాస్తా ఉన్నాం. ఇంకొకసారి చూద్దాం. సర్వేంద్రియ న్యాయం నయనం ప్రధానం అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కంటి చూపును ప్రసాదిస్తున్నారని కంటి వైద్య శిబిరం కన్వీనర్ కంచల శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఉదయం పట్టణంలోని రాగన్నపాలెం జమ్మి చెట్టు వద్ద ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. అది మన చిలకలూరుపేట నడిబడ్డులో రాగన్నపాలెం జమ్మి చెట్టు దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. ఎందుకంటే గతంలో మీ అందరికీ తెలిసిందే, ఈ నియోజకవర్గంలో అనేక మంది నాయకులు ఉన్నారు. అన్ని పార్టీలు, తెలుగుదేశం పార్టీ తరపునే పెద్ద ఎత్తున ప్రజాహిత కార్యక్రమాలు ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. గత 3 దశాబ్దాలుగా ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రజాసేవలో పునరాంకితమై పనిచేయటం జరుగుతూ ఉంది. రేపు జరగబోయే కార్యక్రమం ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం కళ్యాణ మండపంలో వేలాది మంది తండాపతండాలుగా ప్రజలు ఈ నేత్రం కంటికి సంబంధించిన ఇబ్బందులతోటి అక్కడికి వచ్చి ఆ యొక్క పరిస్థితిని చూసి పుల్లారావు గారు అట్లా కాదు, ఒక మన టౌన్లో ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల్ని ఇబ్బంది లేకుండా వైద్య శిబిరాలు నిర్వహించాలని పుల్లారావు గారు కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టారు. కావున శంకర్ నేత్రాలయం వారు భారతదేశంలో అత్యంత పెద్ద హాస్పిటల్, జాతీయ ప్రమాణికాలు కలిగిన హాస్పిటల్ శంకర్ హాస్పిటల్. అక్కడ ఎక్కడా కూడా చిన్న రిమార్క్ లేకుండా, ₹1 ఖర్చు లేకుండా మనం బస్సు ఎక్కించుకొని మళ్ళీ బస్సు అక్కడ దించి ఆపరేషన్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చిన దాకా కూడా ₹1 ఖర్చు లేకుండా మీ అందరికీ కూడా ప్రత్తిపాటి పుల్లారావు గారు కంటి వైద్య శిబిరం నిర్వహించి అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, రేషన్ కార్డు లేకుండా అనేక మంది ఇబ్బంది పడ, రేషన్ కార్డు లేని వాళ్ళకి చేయరు. పుల్లారావు గారు చొరవ చూపి ఓటు కార్డు తోటి ఆపరేషన్ చేసే విధంగా పైన అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. రేషన్ కార్డు లేని ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఈ లేని వారందరికీ కూడా మంచి వెసులుబాటు, ఒక ఓటు కార్డు ఉంటే అది తీసుకొస్తే సరిపోయింది. మీ అందరూ ఆ లేని వాళ్ళు ఓటు కార్డు కూడా తీసుకొచ్చుకొని మీ కంటికి సంబంధించిన సమస్యలు, ఇంతకుముందు ఒక చుక్కడమే తీసేవాళ్ళు, ఇప్పుడు కంటిలో ఏమి ఉన్నా కానీ పొరలు కానీ రకరకాల వైద్యం, ఒక ఇంజెక్షన్ చేయాలంటే కంటి రెటీనా దెబ్బతింటే 50,000 అయింది. ఆ ఇంజెక్షన్ కూడా ఫ్రీగా చేయించడానికి గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. కావున రేపు ఉదయం జరిగే రాగన్నపాలెం జమ్మిచెట్టు దగ్గర 4 వార్డులు నాయకులందరూ చెప్పి ఉన్నారు, నేను చెప్పేది ఏమీ లేదు. 4 వార్డుల ప్రజలు ఎవరైతే కంటి సమస్యతో బాధపడుతున్నారో వారందరూ వచ్చి తమరి కంటి అదే రోజున ఎక్కించుకొని వెళ్తారు.
శంకరకంఠ హాస్పిటల్కి, రెండో రోజు ఆపరేషన్ ఇంటి దగ్గర వదిలిపెడతారు. గౌరవ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందరూ కూడా వచ్చి తమ తమ కంటి సమస్యలు కూడా తీర్చుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో శంకర కంటి వైద్యశాల సౌజన్యంతో సోమవారం ఉదయం పట్టణంలోని రాగన్నపాలెంలో 3 వార్డులకు కలిపి ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నామని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుందని నాయకులు వివరించారు. రేపు ఉదయం 9 గంటలకు 26, 27, 28, 29 వార్డులకు సంబంధించిన ప్రజానికానికి ఎవరికైతే కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో వారందరూ కూడా మన యొక్క రాగన్నపాలెంలోని జమ్మి చెట్టు వద్దకు రావాల్సిందిగా కోరటమైంది. ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఏటా జరిగే శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఫౌండేషన్ ద్వారా వార్డుల పరంగా చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యుల వారు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఇచ్చేస్తారు. అంతేకాకుండా మీరందరూ కూడా ఈ యొక్క కంటి ఏదైతే వైద్య పరీక్షలు చేయించుకొని వాటికి కావాల్సిన శస్త్రచికిత్సలు చేయించుకోవటమే కాకుండా అవసరమైన ఈ యొక్క స్పెట్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. కావున ఈ 4 వార్డు ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క శంకర కంటి ఆసుపత్రి వాళ్ళు చేసే కార్యక్రమానికి, పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి మీరందరూ కూడా చైతన్యవలసిందిగా కోరుతున్నారు. వార్డుల్లోకే వైద్యాన్ని తీసుకువెళ్లాలని రేపు 26వ వార్డు, 26, 27, 28, 29 4 వార్డుల ప్రజలకి కంటి వైద్య శిబిరం అందుబాటులో ఉండాలని శంకర్ నేత్రాలయ వారి సౌజన్యంతో పత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో రేపు మెగా కంటి వైద్య శిబిరం రాగనపాలెం జమ్మి చెట్టు వద్ద నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆయా 4 వార్డుల ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికైతే కంటి శస్త్రచికిత్సలు అవసరమై ఉన్నాయో వాళ్ళందరూ కూడా రేపు క్యాంపు వద్దకు వచ్చి మీ కళ్ళు టెస్ట్ చేయించుకొని మీకు నిజంగా శస్త్రచికిత్స అవసరమైతే డాక్టర్స్ రేపే అక్కడ బస్సులు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా శంకర్ నేత్రాలయానికి తీసుకువెళ్ళడం, సర్జరీ చేయడం, మళ్ళీ తీసుకొచ్చేదాకా వాళ్ళే బాధ్యతగా ఉంటారు. కాబట్టి ఈ కంటి వైద్య పరీక్షలు అవసరమైన వాళ్ళందరూ కూడా రేపు మీ యొక్క ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు తీసుకొని ఈ మెడికల్ క్యాంప్కి హాజరవ్వాల్సిందిగా కోరుతూ, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎక్కువ టైం లేదు, రేపే కార్యక్రమం కాబట్టి విస్తృతంగా మన వార్డులో కూడా ప్రచారం చేసి ఈ కంటి వైద్యం అవసరమైన వాళ్ళందరినీ కూడా దగ్గరుండి ఈ క్యాంపుకు తీసుకురావాల్సిందిగా మరీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన శంకర్ కంటి హాస్పిటల్ సౌజన్యంతో 26వ వార్డు, 27వ వార్డు, 28, 29 వార్డులకు సంబంధించి వడ్డెరపాలెం, గుండయ్యతోట, రాగనపాలెం, సుబారీనగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే కంటి చూపుతో బాధపడుతూ ఉంటారు అందరూ కూడా ఈ కంటి చూపుని బాగుపరుచుకునేలాగా మన ప్రీతమ నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు, మన నాయకులు చెప్పినట్టుగానే మన ఈ వైద్య శిబిరాన్ని మన ఇంటి వద్దకే తీసుకురావడం జరుగుతుంది. కనుక ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అట్లానే అందరికి కూడా అందుబాటులోకి వచ్చేలాగా, అందరికి తెలుసుకునేలాగా మా ప్రాంతాల్లో ఉన్న నాయకులు కూడా అందరికీ కూడా తెలియపరచాల్సిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. చిలకలూరుపేట పుట్టిన దగ్గర నుంచి ఎప్పటికైనా సరే ప్రత్తిపాటితోనే అభివృద్ధి కానీ, ఏ పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి తోడుగా ఉండే నాయకుడు ప్రత్తిపాటి ఒక్కడే అని నిరూపించడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ప్రత్తిపాటి ఫౌండేషన్ ద్వారా ఎన్నో రకాల వైద్యాలు, ఎన్నో రకాల చికిత్సలు చేయించి, ఎన్నో క్యాంపులు పెట్టి, చరిత్రలో ఎన్నడూ లేని, ఏ నియోజకవర్గం లేని విధంగా ఒక చిలకలూరుపేటలోనే
ఇంత గొప్పగా చేయటం ఎంతో బడుగు బలహీన వర్గాల పేదలకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అలానే రేపొద్దున ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో జరగబోయే శంకరి కంటి హాస్పిటల్ వారు నిర్వహించే శిబిరాన్ని 26, 27, 28, 29 వార్డులలో ప్రతి ఒక్కరూ ఆ కంటికి సమస్య ఇబ్బంది పడుతున్నాం ప్రతి ఒక్కరూ పాల్గొని వారు శస్త్రచికిత్స చేయించుకొని దగ్గరుండి అక్కడే స్పాట్లో బస్సు ఎక్కించుకొని వారికి మధ్యాహ్నం భోజనం సాయంత్రం అన్ని వసతులను తీర్చి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి వదిలే వరకు వారే దగ్గరుండి పనులు చేస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేయిస్తున్న శంకర్ కంటి హాస్పిటల్ వారికి, ఆ దగ్గరుండి పరిశీలిస్తున్న కంచెల సీన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అనిపించడానికి ఒక నిదర్శనంగా చిలకలూరుపేటే రోల్ మోడల్గా తీసుకోవాలి. అలాగే 175 నియోజకవర్గాల్లో కూడా ఇలా చేస్తే పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో గొప్ప అవకాశం ఉంటుందని తెలియపరుస్తూ నమస్కారం అండి. రేపు జమ్మిచెట్టుగాడ రాగనపాలెంలో శంకర్ ఐ హాస్పిటల్కి వైద్య శిబిరం పెడుతున్నాము. ప్రత్తిపాటి పుల్లారావు గారి ట్రస్ట్ ద్వారా అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ కంటి పరీక్షలు చేయించుకొని వాళ్ళు దాన్ని మందులు ఇస్తారు. దానికి అవసరమైతే ఆపరేషన్ కూడా చేస్తారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చిలుకలూరుపేట పట్టణం పసుమరు గ్రామంలో కోడి పందాల స్థావరాలపై చిలుకలూరుపేట రూరల్ పోలీసులు దాడి చేశారు. పసుమరు గ్రామంలోని జగనన్న కాలనీలో కోడి పందాలు నిర్వహిస్తున్న 4గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2 కోడి పుంజులు, 3 మోటార్ సైకిళ్లు, 2500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 4గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు వచ్చిన పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. ది నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చిలుకలూరుపేట నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం పట్టణంలోని వివేకానంద కాంప్లెక్స్ నందు ఉన్న మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర నాయకులు కొత్తూరు సాంబశివరావు నూతన కమిటీ సభ్యులుగా నియమితులైన వారిచే ప్రతిజ్ఞ చేయించారు. గౌరవ అధ్యక్షులుగా గుంటుపల్లి ఎస్ఏ భాస్కర్, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా కొప్పు రావూరి వెంకటేశ్వరరావు, అధ్యక్షులు బొప్పిడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు బిట్ర వెంకటరమణారావు, కార్యదర్శి నాయుడు శ్రీదేవి, జాయింట్ సెక్రటరీ సత్యనారాయణమూర్తి, కోశాధికారి కంచర్ల ఆదినారాయణ, కార్యవర్గ సభ్యులు గుడివాడ రామారావు, నంబూరి మహాలక్ష్మి, కొప్పు రావూరి సాంబశివరావు తదితరులు నూతన కమిటీ ప్రతినిధులు ఎన్నికయ్యారు. తొలుత మహిళా ఏజెంట్లు జ్యోతి ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎన్వి ప్రసాద్, బజార్ పోస్ట్ ఆఫీస్, గణపవరం పోస్ట్ ఆఫీస్, కొమరవల్లి పోస్ట్ ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఏజెంట్ మిత్రులు పాల్గొన్నారు. స్థానిక పురుషోత్తపట్నం షిర్డీ సాయిబాబా మందిరంలో ఆదివారం ఉదయం దత్తమాల ధారణ కార్యక్రమం జరిగింది. ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాలలు ధరించారు. 16 రోజుల పాటు దీక్ష కొనసాగుతుందని, 16వ తేదీన మాలా దీక్ష విరమణ ఉంటుందని భక్తులు శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీక్షాదారులకు ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులు విశేషంగా పాల్గొనాలని ఆయన కోరారు. శ్రీ గురుదత్త శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీపాద గురవే నమః. ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి. శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే, శ్రీపాదరాజం శరణం ప్రపంచే. సాయిరమండి. మన పురుషోత్తంపట్నం షిరిడి సాయిబాబా మందిరం, శ్రీ సాయి దత్త స్తూపం మందిరం నుండి ప్రతి సంవత్సరం దత్త జయంతికి ముందు 5 రోజుల ముందు నుంచి 16 రోజుల పాటు షోడశ దత్తులకు ప్రతీకగా 16 రోజులు సాయి దత్త దీక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు 30వ తారీఖు రోజు నుంచి డిసెంబరు 16వ తారీఖు వరకు దీక్షలు ఉంటాయి. 17వ తారీఖు ఇరుముడి కార్యక్రమం ఉంటుంది. ఈ 16 రోజుల పాటు దత్త దీక్షల్లో ప్రతిరోజు కూడా అద్భుతంగా పీఠంలో ఉదయం పూట 2 గంటలు, సాయంత్రం పూట 2 గంటలు స్వామివారి పూజా కార్యక్రమం, భజన కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం పూట కరెక్ట్గా 12 గంటలకి దత్తస్వాములు భిక్షాటనకి వెళ్ళి భిక్ష స్వీకరించి రావడం జరుగుతుంది. ఆ భిక్షాటన చేసిన పదార్థాలతోటి ఇక్కడ అందరికీ కూడా అన్నప్రసాదం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ప్రతి సంవత్సరం లాగానే దత్త దీక్షలు ఈ సంవత్సరము 16వ సంవత్సరం దత్త దీక్షలు తీసుకోవడం జరిగింది. షోడశ దత్తులకు ప్రతీకగా 16 సంవత్సరాల పాటు దత్త దీక్షలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 16వ సంవత్సరంగా చాలా అద్భుతంగా దత్తస్వాములు విరివిగా వచ్చి దత్త దీక్షలు తీసుకొని ఈరోజు మాలధారణ చేసుకోవడం జరిగింది. కాబట్టి మన గ్రామంలో, మన పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు జరిగేటటువంటి సాయి దత్త మాలలో పీఠంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమానికి, అలాగే భజన కార్యక్రమానికి పాల్గొనండి. ఆ సాయి శ్రీపాదుని అనుగ్రహ ఆశీస్సులు పొందండి. డిసెంబర్ 7వ తేదీన ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఉచిత వినికిడి శిబిరాన్ని విజయవంతం చేయాలని క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన రోగులకు గుర్తించి వారికి దీనదయాల సంస్థ ద్వారా ఉచితంగా వినికిడి పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశం పేదలు వినియోగించుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు, వారి మిత్ర బృందం పాల్గొన్నారు. నియోజకవర్గ
పుర ప్రజలు మరియు రూరల్ గ్రామస్తులు 56 గ్రామాలు చిలకలూరుపేట గ్రామంలో నియోజకవర్గంలో 56 గ్రామ ప్రజలకు ఒక ముఖ్యమైన వార్త. ఎప్పుడు కూడా గత 3 దశాబ్దాలుగా ప్రత్తిపాటి పుల్లారావు గారు పేద ప్రజల సేవలో పునరాంకితమై పనిచేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దీంట్లో భాగంగా మున్నెన్నడూ ఎవరు చేయలేని విధంగా చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తం ఎవరైతే ఉన్నారో వినికిడి సమస్య ఉన్నవారు, వినపడని వారు, డెఫ్ అండ్ డమ్, వీరందరికీ కూడా రేపు 7వ తారీఖున డిసెంబర్ 7వ తారీఖున పత్తిపాటి గార్డెన్స్ నందు డాక్టర్ ఈఎన్టీ కోటేశ్వర్ గారు, మన ప్రముఖ పేరెన్నిక కలిగిన డాక్టర్ చిలకలూరుపేటలో మనందరికీ ఆప్తులు కోటేశ్వర్ గారు, వీరు కూడా పాల్గొంటారు ఆ కార్యక్రమంలో. వచ్చి నియోజకవర్గంలో ఎవరైతే వినికిడి సమస్యతో బాధపడుతున్నారో వారందరూ కూడా వచ్చి తమ యొక్క ఎవరికి ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులన్నీ కూడా నివృత్తి చేసుకోవాలని కోరుకుంటూ, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఈ యొక్క చెవి సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి చెక్ చేసిన పిదప ఉచితంగా మిషనరీ ఇవ్వబడును. ప్రతి ఒక్కరు గమనించగలరండి. ఇక్కడ ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే వినపడదో వారందరికీ కూడా గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు దీనదయాళ్ సంస్థతోటి మాట్లాడి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత మిషనరీ. కావున డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ప్రతి ఒక్కరు కూడా ప్రత్తిపాటి గార్డెన్కి ఈ యొక్క వినికిడి సమస్య ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెక్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యానవన శాఖ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో నాదిండ్ల గ్రామంలో వెదురు సాగు, మార్కెటింగ్ మరియు విలువ వృద్ధిపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రోగ్రెసివ్ ఫార్మర్ వి వెంకటేశ్వరరావు వెదురు సాగులో తమ అనుభవాలను పంచుకుంటూ వెదురు సాగుకు అనువైన నేలలను నాటిన తర్వాత నిర్వహణ, నీటి అవసరం తక్కువగా ఉండడంతో వచ్చే లాభదాయకత, మొక్కల ఎంపిక, దఫదఫాలుగా వచ్చే దిగుబడి వంటి అంశాలను వివరించారు. అలాగే వెదురు మార్కెటింగ్ అవకాశాలు, ఫర్నిచర్ యూనిట్లు, అగరు మరియు ధూపాల తయారీ సంస్థలు, పేపర్ పరిశ్రమలు, క్రాఫ్ట్ యూనిట్ల వంటి చోట్ల ఉన్న డిమాండ్ల గురించి రైతులకు స్పష్టత ఇచ్చారు. విలువ వృద్ధి ద్వారా వెదురుతో ఫర్నిచర్, బాస్కెట్లు, హస్తకళా వస్తువులు, చార్కోల్, ఏకో ఫ్రెండ్లీ ఉత్పత్తుల తయారీతో గ్రామస్థాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు. తదుపరి జిల్లా ఉద్యానాధికారి వెదురు సాగును ప్రోత్సహించేందుకు నేషనల్ బాంబో మిషన్ ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని వివరించారు. వెదురు నర్సరీలు, సాగు విస్తరణ, విలువ వృద్ధి యూనిట్ల ఏర్పాటు వంటి అంశాలకు ప్రభుత్వం అందించే వివిధ ప్రోత్సాహాలు రైతులకు వివరించారు. వెదురు సాగు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచగల సామర్థ్యం కలిగి ఉండడంతో రైతులు ఈ పంటను సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం రైతులకు మంచి అవగాహన కల్పించిందని పాల్గొన్న రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానాధికారి వెంకట్రావు, చిలకలూరుపేట ఉద్యానాధికారి ఆర్ శ్రీలక్ష్మి, గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు ప్రోగ్రెసివ్ ఫార్మర్ వి వెంకటేశ్వరరావు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు హరిబాబు మరియు మండల రైతు అధ్యక్షులు సూర్యనారాయణ పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.